ఆ బేబీ మాన్స్టర్ ని అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. తర్వాత ఒక షెఫ్ కనిపిస్తుంది. తను మాన్స్టర్స్ ని చంపి వాటితో రకరకాల వంటలు వండుతూ మనుషులకు తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే కొందరు ఆ బేబీ మాన్స్టర్ ని షెఫ్ కి తీసుకువచ్చి ఇస్తారు. అప్పుడు తను ఆ బేబీ మాన్స్టర్ ని వేడి వేడి నూనెలో వేస్తుంది. అయినా ఆ నూనె ఆ మాన్స్టర్ ని ఏమీ చేయదు. అందులో తను స్విమ్మింగ్ చేస్తూ అందులోనే ఆడుకుంటూ ఉంటుంది. అందువల్ల ఆ వేడి నూనె అక్కడ ఉన్న వాళ్ళపై పడి ఫేసులు కాలిపోతాయి. తర్వాత ఇక్కడ సాంగ్ ఇంకా ఊ ఇద్దరు బేబీ మాన్స్టర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఊ కూడా ఆ బేబీ మాన్స్టర్ గురించి ఆలోచిస్తుంది. అందుకే ఇద్దరు కలిసి కిచెన్ లోకి వెళ్తారు. ఇక్కడ ఆ షెఫ్ బేబీ మాన్స్టర్ ని కట్ చేయాలి అనుకుంటుంది. అప్పుడే సాంగ్ వాళ్ళు కిచెన్ లోపలికి వెళ్లకుండా డోర్ పాస్వర్డ్ ని అడుగుతుంది. దాంతో ఊ కోపంతో ఆ డోర్ ని చితక్ కొడుతూ ఉంటుంది. అప్పుడు డోర్ దానికదే పాస్వర్డ్ ని సరిచేసి డోర్ ని ఓపెన్ చేస్తుంది. ఇక్కడ లోపల కిచెన్ లో ఉన్న షెఫ్ ఆ బేబీ మాన్స్టర్ ని రకరకాలుగా వంట చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా తనని ఏం చేయలేకపోతుంది. దాన్ని కత్తితో కట్ చేసినా మళ్ళీ అతుక్కుంటుంది. గిన్నెలో ఉంచి పొయ్యి మీద పెట్టినా కూడా అందులోంచి కూడా బయటకు వస్తుంది. ఇదంతా చూసి ఆ షెఫ్ ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది. దాంతో తనకి కోపం వచ్చి దీన్ని ఇలాగే తినడానికి పంపించండి అంటుంది. తర్వాత మనకి హంటర్ కింగ్ కనిపిస్తాడు. తనే ఈ బేబీ మాన్స్టర్ ని పట్టుకోవాలని చూసేది. నిజానికి తను మాన్స్టర్స్ ని చంపి తనతో ఉన్న వాళ్ళకి తినిపిస్తూ ఉంటాడు. ఆ మాన్స్టర్ ని తినడం వల్ల కొంతమందికి వయసు పెరగదు, అలాగే వాళ్ళకి పవర్స్ కూడా వస్తాయి అని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అందరూ. అలాగే మనకి ఈ రెస్టారెంట్ లోనే ఆ కపుల్ మాన్స్టర్స్ కూడా కనిపిస్తారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ ఫేస్ మార్చుకొని ఆ బేబీ మాన్స్టర్ ని కాపాడడానికి వచ్చి ఉంటారు. తర్వాత సాంగ్ ఇంకా ఊ ఇద్దరు ఊరిలో నుంచి తీసుకువచ్చిన ఆ మాన్స్టర్స్ ని ఎక్కడ బంధించి ఉంచారో అక్కడికి వస్తారు. అలా అక్కడ ఉన్న వాళ్ళపై అటాక్ చేసి ఆ మాన్స్టర్స్ మొత్తం విడిపిస్తారు. అప్పుడే ఒక మాన్స్టర్ అంటర్ వచ్చి అటాక్ చేస్తాడు వీళ్ళపై. అలాగే తన పవర్ ని వాడి ఒక ఫైర్ బాల్ ని వాళ్ళ వెంట పంపిస్తాడు. కానీ ఊ చాలా తెలివిగా ఆ ఫైర్ అటాక్ ని హంటర్ పైకే అటాక్ చేసేలా చేస్తుంది. దాంతో ఆ ఫైర్ తగలగానే ఆ హంటర్ కింద పడి షో కోల్పోతాడు. అప్పుడే ఒక లిఫ్ట్ ద్వారా ఆ బేబీ మాన్స్టర్ ని డైనింగ్ ఏరియాకి తీసుకువెళ్తూ ఉంటారు. అంతలో ఆ కపుల్ మాన్స్టర్స్ ఆ బేబీ మాన్స్టర్ ని కాపాడడం కోసం లిఫ్ట్ పైకి దూకుతారు. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన గాంగ్ ఆ మాన్స్టర్స్ ని చూస్తాడు. తన నుంచి తప్పించుకున్నందుకు ఆ కపుల్ మాన్స్టర్స్ పై గాంగ్ కి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. దానివల్ల ఆ కపుల్ మాన్స్టర్స్ ఆ బేబీ మాన్స్టర్ దగ్గర వరకు వెళ్ళలేకపోతారు. అలా ఆ బేబీ మాన్స్టర్ ని డైనింగ్ హాల్ దగ్గరికి తీసుకువస్తారు. ఇక్కడ లిఫ్ట్ లో గాంగ్ కి ఆ కపుల్ మాన్స్టర్స్ కి మధ్య ఫైట్ జరగడం వల్ల ఆ లిఫ్ట్ వైర్స్ తెగిపోతాయి. దాంతో ఆ గాంగ్ కింద పడిపోతాడు. అప్పుడే ఆ కపుల్ మాన్స్టర్స్ అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. కానీ ఆ లిఫ్ట్ కింద పడ్డ గాంగ్ పై పడబోతూ ఉంటుంది. అది చూసిన ఆ కపుల్ మాన్స్టర్స్ వచ్చి గాంగ్ కి ఏం అవ్వకుండా కాపాడతారు. అప్పుడే అక్కడికి ఇంకో మాన్స్టర్ అంటారు వస్తాడు. వాడు కపుల్ మాన్స్టర్స్ పై అటాక్ చేసి వాటిని చంపడానికి వెళ్తాడు. కానీ అప్పుడే గాంగ్ ఆ కపుల్ మాన్స్టర్స్ ని కాపాడడానికి వస్తాడు. వాళ్ళు తన ప్రాణాలని కాపాడారు అని. అలా ఆ కపుల్ మాన్స్టర్స్ గాంగ్ కలిసి ఆ మాన్స్టర్ హంటర్ పై అటాక్ చేస్తారు. అలా చాలా సేపు ఫైట్ తర్వాత గాంగ్ వాడిని చితక్ కొట్టి ఒక బాక్స్ లో బంధిస్తాడు. అలాగే వాళ్ళని కాపాడినందుకు ఆ కపుల్ మాన్స్టర్స్ గాంగ్ కి కిస్ కూడా ఇస్తారు. దాంతో గాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ఇక్కడ డైనింగ్ హాల్ లో ఉన్న హంటర్ కింగ్ అందరితో అంటాడు, ఈ రోజు మన ఫుడ్ ఈ బేబీ మాన్స్టర్. దీన్ని ఇలా బతికి ఉండగానే తినాలి. దీని తలని ఓపెన్ చేసి లోపల ఉన్న మెదడుని తిందాం అంటాడు. తర్వాత అదే రెస్టారెంట్ లో సాంగ్ వాళ్ళ నాని కూడా కనిపిస్తుంది. తన మైండ్ సరిగ్గా ఉండదు. అందుకే ఊరి చూసి తన మనవడు సాంగ్ అనుకుంటుంది. తను ఒక కత్తిని చూపిస్తుంది. ఈ కత్తిని మీ నాన్న వదిలి వెళ్ళాడు, ఇందులో చాలా పవర్స్ ఉన్నాయి అంటుంది. తర్వాత ఊ ఇంకా సాంగ్ ఇద్దరు డైనింగ్ హాల్ దగ్గరికి వస్తారు. అక్కడ ఉన్న వాళ్ళపై అటాక్ చేస్తూ ఉంటారు. అలా అప్పుడే సాంగ్ ఆ బేబీ మాన్స్టర్ ని తీసుకుంటాడు. అప్పుడే అక్కడ ఉన్న హంటర్స్ ఊని పట్టుకుంటారు. కానీ అంతలో అక్కడికి సాంగ్ వాళ్ళ నాని వస్తుంది. తనని చూడగానే అక్కడ ఉన్న హంటర్స్ అందరూ భయపడతారు. ఎందుకంటే సాంగ్ వాళ్ళ నాని ఒకప్పుడు పెద్ద డీమన్ హంటర్ అయి ఉంటుంది. ఇలాంటి హంటర్స్ ప్రపంచంలో ముగ్గురే ఉంటారు. కానీ ఇప్పుడు తనకి ఏజ్ అవ్వడం వల్ల ఏం చేయలేకపోతుంది. ఆ హంటర్స్ కూడా నానిని బంధిస్తారు. తర్వాత సాంగ్ ఆ బేబీ మాన్స్టర్ కి చాలా పళ్ళని తినిపించి తీసుకొస్తాడు. అప్పుడే ఆ బేబీ మాన్స్టర్ ఆ పళ్ళను తిని దాని నుంచి వచ్చిన విత్తనాలని స్పీడ్ గా బుల్లెట్ స్పీడ్ తో బయటికి వదులుతుంది. దాని వల్ల అక్కడ పెద్ద బీభత్సం జరుగుతుంది. ఒక విత్తనం వెళ్లి హంటర్ కింగ్ ఫేస్ కూడా తగులుతుంది. దాంతో తన ఫేస్ నుంచి చాలా ఫేస్ మాస్క్లు బయటకు వస్తాయి. అప్పుడే మనకి తెలుస్తుంది ఆ హంటర్ కింగ్ కూడా ఒక మాన్స్టర్ అని. తను మాన్స్టర్ ప్రపంచానికి కింగ్ అయి ఉంటాడు.
ఆ బేబీ మాన్స్టర్ ని చంపాలి అనుకుంటాడు. అందుకే తనని మిగతా హంటర్స్ కనిపెట్టకుండా ఉండడానికి తన ఫేస్ కి రకరకాల మాస్కులు పెట్టుకొని బతుకుతూ ఉంటాడు. అలా మాన్స్టర్ కింగ్ అక్కడ ఉన్న వాళ్ళని చితక్ కొడుతూ ఉంటుంది. అప్పుడే సాంగ్ వాళ్ళ నాని వచ్చి తనతో అంటుంది, చూడు సాంగ్, మీ నాన్న ఈ కత్తిని నీ కోసం వదిలి వెళ్ళాడు. ఇది మాన్స్టర్స్ ని చాలా బాగా చంపుతుంది అంటుంది. దాంతో సాంగ్ ఆ కత్తిని తీసుకొని ఆ మాన్స్టర్ కింగ్ ని చంపడానికి వెళ్తాడు. కానీ ఆ మాన్స్టర్ రివర్స్ లో ఆ కత్తితో సాంగ్ ని చంపేస్తుంది. దాంతో ఇంకా నాని, ఆ బేబీ మాన్స్టర్స్ అందరూ చాలా ఏడుస్తూ ఉంటారు. అప్పుడే ఆ బేబీ మాన్స్టర్ సాంగ్ గుండెలో దిగిన ఆ కత్తిని బయటికి తీస్తుంది. ఆ కత్తి బయటికి రాగానే సాంగ్ మళ్ళీ నార్మల్ అవుతాడు. ఎందుకంటే ఆ కత్తిలో కొన్ని పవర్స్ ఉంటాయి. అలా నార్మల్ అయిన సాంగ్ మళ్ళీ ఆ కత్తిని తీసుకొని ఆ మాన్స్టర్ ని చంపడానికి వెళ్తాడు. అలా ఆ మాన్స్టర్ ని చంపేస్తాడు. ఇక లాస్ట్ లో మొత్తం మాన్స్టర్స్ ని మాన్స్టర్ ప్రపంచంలో వదలడానికి వెళ్తాడు సాంగ్. కానీ ఆ బేబీ మాన్స్టర్ మాత్రం సాంగ్ ను వదిలి వెళ్ళలేకపోతుంది. దాంతో సాంగ్ ఆ బేబీ మాన్స్టర్ పై చాలా కోపడతాడు. అప్పుడు ఇష్టం లేకపోయినా ఆ బేబీ మాన్స్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి కింద కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉంది. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తే నేను పార్ట్ 2 ని కూడా వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.